ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఏపీలోని గ్రామ స్థానిక సంస్థల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వాడకం విషయంలో తాజాగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నిధులపై భారీ ఆశలు పెట్టుకున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ మేరకు తదుపరి ఆదేశాల కోసం వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో గ్రామ స్థానిక సంస్థల ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో, మండల పరిషత్తుల్లో సర్పంచులు, ఎంపీపీలు ఇప్పటికే విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు వాడకుండా అడ్డుకోవాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిలిపివేయాలని పంచాయతీలు, మండల పరిషత్తులను ఆదేశిస్తూ పలు జిల్లాల్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని తప్పనిసరిగా పాటించాలని, తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని వెనుక ఓ కీలక కారణం కనిపిస్తోంది. రాష్ట్రంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం మరో 3 నెలల్లో ముగియనుంది. దీంతో ఆర్థిక సంఘం నిధులను ఖాతాల్లో నుంచి ఖాళీ చేసేందుకు పంచాయతీల్లో సర్పంచులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత పనుల బిల్లులు చెల్లించాలని కార్యదర్శులపై కొన్ని చోట్ల సర్పంచులు ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే చేయని పనులకు బిల్లులు సృష్టిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం అలర్ట్ అయింది. జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులతో తాజాగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు వెళ్లాయి. గ్రామ స్థానిక సంస్థలకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని ఉన్నతాధికారులు కార్యదర్శుల్ని ఆదేశించారు. అలాగే మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. దీంతో వారు ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడం ప్రారంభించారు.